జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలం ఇవాళ తేలనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. గంటన్నర లోపు ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11:30 గంటలకు విజయం ఎవరనే దానిపై క్లారిటీ రావచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్ జరగగా 48.49% ఓటింగ్ నమోదైంది. యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని తెలిపారు అధికారులు. 186 మంది సిబ్బందిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ఎల్ఈడీ స్క్రీన్, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీఈఓ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లుండగా 1,94,631 మంది ఓటు వేశారు. 48.49% పోలింగ్ నమోదైంది. 407 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగింది. నియోజకవర్గం మొత్తం అన్ని డివిజన్స్లో కలిపి మొదట షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వరుసగా వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కౌంటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ అంటే. ఏజెంట్లు, తర్వాత రాజకీయ నాయకులు, ఇంకా ఇప్పటి వరకు అయితే 2 అభ్యర్థులు వచ్చారు. ఒకరు మాగంటి సునీత వచ్చారు, తర్వాత బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా వచ్చారు. నవీన్ యాదవ్ కూడా రావాల్సి ఉంది. ఇక ఒకసారి మనం ఈ ఉప ఎన్నిక మొత్తం చూస్తే కనుక ఒక ఉత్కంఠ అయితే ఉంది. ముఖ్యంగా మన తెలంగాణతో పాటు తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరూ కూడా ఆసక్తిగా చూస్తుంటే, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తర్వాత మన రాష్ట్రంలో నుంచి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎందుకు అనంటే ఈ ఉప ఎన్నిక ఎంత హోరాహోరీగా ఉందో మనకు తెలిసినటువంటి విషయమే. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకోవడం, మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేయడం మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. హోరాహోరీ ప్రచారం జరిగింది. సో మేమే గెలుస్తామన్నటువంటి ధీమాతో నేతలంతా ఉన్నారు. కాబట్టి ఫలితం ఎలా ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పినప్పటికీ కూడా ఫలితం ఎలా ఉంటుందన్నట్టు కొంత ఉత్కంఠ ఉంటుంది. అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయం మీద కొంత అవగాహన ఉన్నవాళ్ళు కానీ, లేదంటే గ్రామాలలో ఒక 4 కూర్చొని ఆయా షాపుల దగ్గర మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎట్లా ఉండబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా ఇచ్చాయి. 1-2 బీఆర్ఎస్కి ఇచ్చి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా మనకు ప్రకటించినటువంటి విషయం తెలుసు. నిజంగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ వైపు ఉంటుందా, లేదంటే ఏమైనా టీఆర్ఎస్ వైపు ఉండేటువంటి అవకాశం ఉందా అనేది కొంత ఉత్కంఠకరంగా ఉంది. ఇంకొక వైపు చాలామంది కూడా ఈ బెట్టింగ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆసక్తికరంగా చూస్తారు. సో మనకేమో ఏ రాజకీయ పార్టీ గెలవబోతుంది, ఎట్లా ఉంటుంది రాజకీయం అనేటువంటి విషయాల మీద మామూలుగా రాజకీయ విశ్లేషకులు కానీ, లేదంటే పబ్లిక్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం ఓటు వేసిన పార్టీ గెలుస్తుందా, అభ్యర్థి గెలుస్తుందా అనేది ఒకవైపు ఆసక్తి ఉంటే, బెట్టింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగిందనేది గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మన వెలుగుతో పాటు మిగతా ప్రధాన పత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులు పెట్టారు కాబట్టి తాము ఎవరికైతే పెట్టామో ఆ అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేది వాళ్ళకు కూడా ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ఒక అంశాన్ని ప్రస్తావించింది, రెఫరెండమా కాంగ్రెస్ పార్టీకి అని. కానీ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఇది రెఫరెండము చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేది అంచనా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీహిల్స్లో అనేటువంటి ధీమాతో ఉంది. ఇంకొక వైపు
నవీన్ యాదవ్ బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గెలుపు ఈజీ అనేది దీనికంటే ముందుగా, అంటే ఎగ్జిట్ పోల్స్ కంటే ముందుగా, ఉప ఎన్నిక కంటే ముందుగా కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 24 గంటలు అంటే 72 గంటల ముందే పరిస్థితులు తారుమారయ్యాయి. తర్వాత ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్లో మనం 11వ తారీఖు చూసాం. పల్స్ చూస్తే కనుక వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ పల్స్ తీసుకుంటే వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటు వేశామనేది చాలామంది చెప్పారు. సర్వే సంస్థలు కూడా అట్లా దానంతా కూడా తీసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా పరిస్థితి ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్ వైపు ఉంటుందా? బీజేపీ ఉన్నప్పుడు కూడా థర్డ్ ప్లేస్ అనేది చాలా క్లియర్ కట్గా తేలిపోయింది. సో ఇప్పుడు పోటీ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా జరిగింది. కాబట్టి ఎవరి వైపు ఓటర్లు ఉండబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా చంద్రిక, మన రాష్ట్రంతో పాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఈ ఫలితం మీద ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇప్పుడు బీహార్లో ఈరోజు ఫలితాలు ఉన్నాయి. తర్వాత అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంత ఇంట్రెస్ట్గా ఉంది. రాజకీయం ఎలా ఉండబోతుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనేది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంత ఆసక్తికరంగా చూస్తారు. ఇందాక మనం చెప్పినట్టుగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. సో ఇంకా ముందు మనకు ట్రెండ్స్ ఈ దాదాపుగా 9 గంటలకు వస్తుంటే అప్పటి నుంచి మనం మినిట్ తర్వాత అర్ధ గంటకు ఒకసారి మనకు ఫలితాలు రాబోతే అవన్నీ కూడా మనం చెప్తాం. కానీ కొంత ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెట్టింగ్ అనమాట, చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగింది అనేది వార్తలు వచ్చాయి. సో కాబట్టి ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది కూడా ఒకవైపు బెట్టింగ్లో పాల్గొన్న వాళ్ళ ఆసక్తి, మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో కొంత కాంగ్రెస్ సింపథైజర్స్ కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి కొంత ఆసక్తి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఇంకొక వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కూడా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చేమో, ఒక సైలెంట్ ఓటింగ్ జరిగిందనేది బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్నారు. మరోవైపు ఈసారి బీజేపీకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఎందుకంటే పోయినసారి థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ. సో ఈసారి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ప్రతిపక్షంలో అసలు బీఆర్ఎస్ఏ లేదు, మేమే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ చెప్పుకుంటుంది. ముఖ్యమైనటువంటి నాయకులు జూబ్లీహిల్స్లో ప్రచారం చేసినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నెక్స్ట్ ప్రతిపక్షంగా సెకండ్ ప్లేస్ ఎవరు ఉంటుందంటే బీఆర్ఎస్ అనేది జరుగుతున్నటువంటి చర్చ. సో ఇట్లాంటి చర్చకు కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ ఎవరుండబోతున్నారు ఏంటనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను కొంతగా అటు ప్రభుత్వము ఓన్ చేసుకుంటుంది గెలిస్తే, ఇంకొక వైపు ప్రతిపక్షానికి సెకండ్ ప్లేస్ వస్తే మేమే ప్రతిపక్షం అని చెప్పుకుంటుంది. ఒక బీజేపీ థర్డ్ ప్లేస్ వస్తే అరే థర్డ్ ప్లేస్ వచ్చిందా మాకు అనేటువంటి విషయాన్ని కూడా ఆ పార్టీలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఒక ఉత్కంఠ అయితే ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అటు బీహార్ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా మన ఎన్నిక మీద, మన బై ఎలక్షన్ మీద కొంత ఆసక్తితో చూస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఒకవైపు, ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మిగతా నాయకులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో కొంత ఆసక్తితో ఉన్నారు. ఇంకొక వైపు కేసీఆర్ కూడా ఈ బై ఎలక్షన్కు ప్రచారానికి రాలేదు. ఒకవేళ ఓటమి చెందితే కేసీఆర్ రాకపోవడం కూడా ఒక కారణమైన చర్చ పార్టీలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కొంత వీక్గా ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఒక ఫలితం తారుమారైతే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అంచనాలు, ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇంకొక వైపు అధికార పార్టీ నుంచి నవీన్ యాదవ్ కనుక ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్టుగా గెలిస్తే రాజకీయాల్లో కొంత మార్పు ఉంటుంది. బలమైనటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ గెలుపుతోటి కొంత ఉత్సాహంతో కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రభుత్వం నుంచి ఉంటాయనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ మీద చాలా ఆసక్తితో ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలకు, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నేతలకు కొంత నెగిటివ్ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి టాక్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టింగ్ అవుతుంది. తర్వాత బీఆర్ఎస్ ఒకవేళ సెకండ్ ప్లేస్లో ఉంటే మేమే ప్రతిపక్షంలో ఉన్నాం. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది, 30% మేర ఓట్లు సంపాదించింది. ఇంకొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 14-15% మేర ఓట్లు వచ్చాయి, 8 ఎమ్మెల్యేలు గెలుపొందారు. సో కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ రాష్ట్రంలో అనేటువంటిది బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ ఫలితంతో
బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంటే మేమే ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల్లో మేమే ఆల్టర్నేటివ్ ఉంటామని చెప్పుకుంటుంది. ఇట్లా కొంత రాజకీయంగా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ఇది దాదాపుగా 15 నుంచి 20 వేలు లేదంటే 30 వేల దాకా కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది, కౌంటింగ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫలితాలు ఎలా ఉండబోతుంది అనేది మొత్తం ఆసక్తికరంగా ఉంది. కొంత రాజకీయం మీద ఏమాత్రం అవగాహన ఉన్నా అటు జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, ఇంకొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేటువంటి వాళ్ళు కావచ్చు, టీవీలు చూసేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలవబోతున్నారు. నవీన్ వాస్తవానికి గతంలో 2 సార్లు పోటీ చేసి ఉన్నారు. ఆయన మీద సింపతి ఉంటుందా, ఆయన గెలవబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా. గతంలో మాగంటి గోపీనాథ్ 3 సార్లుగా జూబ్లీహిల్స్లో గెలుపొందారు. సో బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, ఎట్లా ఉండబోతుంది ఫలితం. తర్వాత ఇంకొక వైపు బీజేపీకి నిజంగానే డిపాజిట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా. గతంలో ఇది కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కింద కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. జూబ్లీహిల్స్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకు వస్తుంది. బండి సంజయ్ చెప్పారు ప్రచారం జరిగినప్పుడు, ఇది మొత్తం కూడా కిషన్ రెడ్డి చూసుకోబోతున్నారు. కిషన్ రెడ్డి మొత్తం ఇలాకాలో జరుగుతున్న బట్టి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా మాకు గెలుపు అవకాశాలు ఉంటాయనేది బండి సంజయ్ ప్రచారంలో చెప్పారు. నిజంగానే ఆ స్థాయిలో వాళ్ళకు డిపాజిట్ వచ్చి కొంత ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఉందా గతంలో కంటే అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఒక ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు బై ఎలక్షన్ వల్ల ఉపయోగం ఏమి లేదు అని. సో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్లో, పొలిటికల్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఆయా రాజకీయ పార్టీలకు ఒక బూస్టింగ్గా చెప్పుకోవచ్చు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం కర్ణాటకలో సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు, ఇంకో తెలంగాణలో కూడా అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్స్ని తర్వాత తెలంగాణకు ఆపాదించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సో అట్లనే ఉప ఎన్నిక అనేది క్యాడర్కు, నాయకులకు, తర్వాత ఆయా పార్టీలను ఇష్టపడేటువంటి వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సానుభూతి పరులకు వీళ్ళందరికీ కూడా ఒక బూస్టింగ్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఆ బూస్టింగ్ అయితే రాజకీయ పార్టీలకు ఉంటుంది. మరి ఎగ్జిట్ పోల్స్ అనుకున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాల వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా తర్వాత అట్లనే ఆ రిజల్ట్ ఉంటుంది అనేది మనకు చూడాలి. ఇక ఒకసారి కౌంటింగ్ విషయానికి వస్తే కౌంటింగ్ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. సో మన ప్రతినిధులు చాలామంది చెప్పారు ముందుగా మనకు బోరబండ నుంచి మనకు ముందుగా షేక్పేట నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి షేక్పేట నుంచి స్టార్ట్ అవుతే కనుక షేక్పేటలో కొంత బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందనేది చెప్తున్నారు. గతంలో కొన్ని సర్వే సంస్థలు చెప్పినప్పుడు షేక్పేటకు బీఆర్ఎస్లో అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ కొంత ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. మనకు మనకు 9 గంటల 15 నిమిషాలు 20 నిమిషాల్లో మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టే మనకు ట్రెండ్స్ అర్థమైపోతాయి, ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది. ఒక్కొక్క రౌండ్లో దాదాపుగా 42 టేబుల్స్ అంటే మనకు ఒక్కొక్క పోలింగ్ బూత్లో దాదాపుగా 1000 నుంచి 8 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. సో కాబట్టి దాదాపుగా 20,000 మొదటి రౌండ్లో 20,000 ఓట్లు లెక్కింపు ఉంటాయి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. నిజంగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ఆ ఫలితాలు నిజమవుతాయా, లేదంటే ఇంకేమన్నా తీర్పు ఎట్లా ఉండబోతుంది, తర్వాత ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి చూద్దాం. ఇప్పుడు మొత్తం కూడా కొంత హడావుడు ఉంది. చాలామంది నాయకులు, తర్వాత ఏజెంట్లు, అంటే రాజకీయ నాయకులు ఏజెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ఒక హడావుడు అయితే జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర మనకు కనపడుతుంది. చూద్దాం. నెక్స్ట్ మనకు 9 గంటల 15 నిమిషాలకల్లా మనకు ఒక మొదటి రౌండ్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది అనేది మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.